హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఓక్ ట్రీ అన్నమాట. తెలుగులో సింధూర చెట్టు అంటారు. ఈ ఓక్ ట్రీ చాలా పెద్దగా ఉంది పిల్లలు. దానికి బోల్డ్ అని బ్రాంచెస్ ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉందో, కింద నుంచి వేర్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. అంతేకాదు దాని షూట్ ఇంత లావుగా పెద్దగా ఉంది పిల్లలు. చుట్టుపక్కనున్న చిన్న చిన్న మొక్కలను చూసి ఈ ఓక్ ట్రీ ఎప్పుడు చాలా గర్వపడుతుండేది. నేను చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో, మీరున్నారు బక్కగా వీక్గా ఉన్నారు. ఒక్క గాలి ఉఫ్ఫాన్ వచ్చిందంటే ఎగిరి అవతల పడతారు అని చెప్పి ఈ చిన్న చిన్న మొక్కల్ని చాలా ఏడిపిస్తుండేదట పిల్లలు. నా బలం చూడు ఎంత ఉందో, నేను ఎంత లావుగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో, నా చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, గాలి వస్తే హ్యాపీగా అలా ఊగుతూ ఉంటాం. మీరున్నారు ప్రతిదానికి పడిపోతానే ఉంటారు, వంగిపోతూ ఉంటారు అని చెప్పి గర్వపడుతుండేదట పిల్లలు. కిందున్న ఆ చిన్న చిన్న మొక్కలుండి, అయ్యో ఎందుకలా అంటున్నావు ఓక్ ట్రీ, నీకు బలం ఉంటే ఉండొచ్చు, కానీ మేము కూడా మొక్కలమే, మేము చాలా వీక్గా ఉన్నా ఖచ్చితంగా ఒకరోజు మేము కూడా బలం తెచ్చుకొని స్ట్రాంగ్గా ఉంటాం, మమ్మల్ని అలా ఎక్కిరించకు ఓక్ ట్రీ అని చెప్పి ఎన్ని చెప్పినా ఓక్ ట్రీ మాత్రం వాళ్ళని అసలు లెక్కే చేసేది కాదు పిల్లలు. ప్రతిదానికి నవ్వుతూ ఉండేది వాళ్ళని చూసి. అయితే ఒకరోజు ఒక పెద్ద గాలి వస్తుంది పిల్లలు. ఆ గాలి వచ్చినప్పుడు ఓక్ ట్రీ ఎంత స్ట్రాంగ్గా ఇలా నిలబడి, చూడండి నేను ఎంత బలంగా ఉన్నానో, ఏ గాలి నన్ను అసలు తలకై వంచనివ్వదు, మీరైతే ప్రతిదానికి వంగిపోతున్నారు కానీ నేను చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నానో, అసలు గాలికి వంగనని నీటారుగా నిలబడిందట పిల్లలు. కానీ చిన్న చిన్న మొక్కలు అంటున్నాయి, వద్దు అలా అనకు, ఒకవేళ నువ్వు వంగకపోతే పెద్ద గాలి వచ్చి నిన్ను తగిలిందనుకో, నువ్వు పడిపోతావు, మేము చూడు గాలికి తల వంచుతున్నాం, ఓక్ ట్రీ నువ్వు కూడా కొంచెం బెండవు అని అంటుంటే, నేను వంగను, నా ముందు గాలైనా తుఫానైనా వర్షమైనా ఓడిపోవాల్సిందే, నేను చాలా స్ట్రాంగ్ అని తన బలాన్ని బట్టి గర్వించింది. నా మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూడు, ఎన్ని బర్డ్స్ వచ్చి నా మీదే వాళ్తాయి, ఎన్నో గూడ్లు పెట్టుకొని చక్కగా పిల్లలను పెంచుకుంటూ ఉంటాయి, నేను చాలా స్ట్రాంగ్, నేను ఏ గాలికి భయపడను, ఇంకా గాలికి తల అస్సలే వంచను అని చెప్పి అలాగే నిలబడిందట పిల్లలు స్ట్రాంగ్గా. కానీ ఆ గాలి బలముగా రావటం వల్ల కిందున్న మొక్కలు మొత్తం ఇలా వంగిపోయాయట. వంగిపోతుంటే అయ్యయ్యో ఎలా వంగిపోతున్నారో చూడు, ఎంత బలహీనులు కదా మీరు అని అంటుంటే, లేదు మేము ఇలా వంగటం వల్ల మేము బ్రతకగలము, ఈ పెద్ద గాలి నుంచి తప్పించుకోవాలంటే తల వంచాల్సిందే అని అంటుంటే, ఇది మాత్రం వంగట్లేదు పిల్లలు. కాసేపటికి ఒక పెద్ద గాలి వచ్చింది పిల్లలు. అయినా చెప్పిన మాట వినకుండా ఓక్ ట్రీ ఇలాగే బలంగా నిలబడటం వల్ల ఏం జరిగిందో తెలుసా? బలమైన గాలి వచ్చి ఒకే దెబ్బతో ఓక్ ట్రీని పడేసింది పిల్లలు. అంత బలంగా ఉన్న ఓక్ ట్రీ ఒక్కసారి కిందకి డమాల్మని పడిపోయింది. దాని వేర్లతో సహా బయటకు వచ్చేసి అలా పడిపోయి, అయ్యయ్యో పొరపాటు జరిగిపోయింది, కాపాడండి, ఎవరైనా నన్ను రక్షించండి అని ఎంతో బ్రతిమాలుకుందంట. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయలేకపోయారు పిల్లలు. అలా గాలికి తల వంచిన ఈ చిన్ని మొక్కలు మాత్రం ఆ భయంకరమైన తుఫాన్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నాయట పిల్లలు. చూశారు కదా, గర్విస్తే ఎప్పటికైనా పడిపోతాం. గర్వము చాలా ప్రమాదకరం. మన బలాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, డబ్బును బట్టి, మనం చదువుతున్న స్కూల్ని బట్టి, మనకున్న బొమ్మలను బట్టి, మనకున్న మంచి మంచి డ్రెస్సెస్ని బట్టి, ఇలాంటి వాటిని అన్నిటిని చూసి, మా ఇంట్లో బోల్డ్ అని టాయ్స్ ఉన్నాయి తెలుసా, మా డాడీ నాకు ఇన్ని టాయ్స్ కొనిచ్చాడు, నా దగ్గర ఎంత కాస్ట్లీ డ్రెస్ ఉందో తెలుసా అని చాలా చాలా గొప్పలు చెప్పుకుంటూ చాలామంది వారికి ఉన్న వాటిని బట్టి గర్విస్తారు. కానీ ఎవరైతే వారికి ఏమున్నా లేకున్నా హ్యూమిలిటీతో హంబుల్గా ఉంటారో, తగ్గించుకొని జీవిస్తారో, అలాంటి వారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు.
చూశారు కదా పిల్లలు, తన బలాన్ని బట్టి గర్వించిన ఓక్ ట్రీ ఘోరాతి ఘోరంగా రాలిపోయి పడిపోయింది. ఎంత సాడ్ థింగో కదా. అంతకంటే చాలా చిన్నగున్న మొక్కలు మాత్రం గాలికి తల వంచి తగ్గటం వల్ల అవి ఆ భయంకరమైన గాలిని తప్పించుకున్నాయి. చెల్లి తమ్ముడు, మనం కూడా మన లైఫ్లో దేనిని బట్టి గర్వించకూడదు. దేవుడు మనకి ఏమిచ్చినా అది ఆయన కృపను బట్టే తప్ప మన గొప్పతనాన్ని బట్టో మన జ్ఞానాన్ని బట్టో అస్సలు కాదు. పిల్లలు, నేనేంటో నీకు తెలుసా, నా బలమేంటో నీకు తెలుసా, అసలు నాతో నువ్వు పెట్టుకుంటున్నావా, నేనెవరినో నీకు తెలియాలి అన్న మాటలన్నీ సాతాను సంబంధికులు మాట్లాడే మాటలు. నేను అన్న మాట మన నుంచి రాకూడదు పిల్లలు. ఎందుకంటే యేసయ్య సిలువ మీద చనిపోయాడు, మీకు అందరికీ తెలుసు కదా. ఆ సిలువ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఐ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. ఎప్పుడైతే నేను అనేది క్యాన్సిల్ అవుతుందో అప్పుడు క్రీస్తు మనలో కనబడతాడు పిల్లలు. సో ఈ రోజు నుండి గర్వించడం మానేసి తగ్గింపు కలిగిన హృదయాన్ని అలవాటు చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఇశ్రాయేలు దేశంలో రాజైన దావీదు తర్వాత సొలొమోను రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే సొలొమోను దేవునికి ఇష్టం లేని పనులు తన లైఫ్ ఎండ్ టైమ్స్లో చేయటం వల్ల దేవునికి చాలా కోపం వచ్చింది పిల్లలు. కానీ దేవుడిచ్చిన ప్రామిస్ని బట్టి సొలొమోను ఏమి చేయకుండా సొలొమోను తర్వాత వచ్చిన రాజుల్లో తన పనిష్మెంట్ని ఇవ్వాలి అని అనుకున్నాడు పిల్లలు. అయితే సొలొమోనుకు ఒక సర్వెంట్ ఉన్నాడు. అతని పేరు యరొబాము. యరొబాము చాలా హార్డ్ వర్కర్ పిల్లలు, బాగా కష్టపడి పనిచేస్తాడు. అందుకని రాజు అతని బలాన్ని చూసి అతని ఆసక్తిని చూసి మరి ఆ దేశంలో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళకు ఇతన్ని లీడర్గా పెట్టారు. పిల్లలు, మనం కూడా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడాలి. సోమరోళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోడు. మనం ఎప్పుడైతే కష్టపడుతుంటామో ఖచ్చితంగా ఎవరో ఒకరి కళ్ళల్లో మనం పడతాం. అప్పుడు మంచి ఆపర్చునిటీస్ దేవుడు మనకు ఇస్తాడు. పిల్లలు, యరొబాము కూడా చాలా కష్టపడటం సొలొమోను రాజు గమనించి తన రాజ్యంలో కష్టపడే వాళ్ళ మీద లీడర్గా పెట్టాడు పిల్లలు. ఒకరోజు యరొబాము యెరూషలేము నుండి ఒక పని మీద బయటికి వెళ్తుంటే దారిలో అహియా అనే ఒక ప్రవక్త అతన్ని చూశాడు పిల్లలు. అహియా ప్రవక్త కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తా ఉన్నాడు పిల్లలు. ఎప్పుడైతే యరొబామును చూశాడో యరొబాముని పిలిచి అహియా ఏం చేశాడంటే తన మీద ఉన్న ఆ కొత్త డ్రెస్సును చింపి 12 ముక్కలు చేశాడు పిల్లలు. యరొబాముకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఈయన ఇంత కొత్త డ్రెస్ తీసుకొని 12 ముక్కలు చేశాడు అని అలాగే గమనిస్తుంటే యరొబాముతో అహియా ప్రవక్త ఇలా చెప్పాడు. ఏమనంటే, యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు నేను చెప్పిన మాటలు వినట్లేదు. నన్ను ప్రేమించడం ఆరాధించడం మర్చిపోతున్నారు. నేను ఎంత మేలు చేసినా నా మీద ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా నాకు ప్రేయర్ చేయాల్సింది మరెవరికో ప్రేయర్స్ చేస్తున్నారు. నన్ను వర్షిప్ చేయాల్సింది ఎవరెవరినో వర్షిప్ చేస్తున్నారు. అందుకని నా మనసు చాలా బాధ అనిపిస్తుంది. దేశంలో ఉన్న ఈ 12 గోత్రాలను నేను డివైడ్ చేద్దామని అనుకుంటున్నాను. మరి నేను దావీదుకు ప్రామిస్ చేసినందుకు ఒక 2 గోత్రాలు మాత్రం దావీదు జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తాను. మిగిలిన 10 గోత్రాలు నీకు అప్పగిస్తున్నా. నువ్వు వీటిని జాగ్రత్తగా చూడు, ఓకేనా? నువ్వు నమ్మకంగా నన్ను ప్రేమిస్తూ నేను చెప్పిన మాటలన్నీ వింటూ నా ఆజ్ఞలన్నిటికీ లోబడితే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఓకేనా అని దేవుడు చెప్పిన మాటలు అహియా ప్రవక్త యరొబాము అంకుల్కు చెప్తాడు. యరొబాముకు ఆశ్చర్యం వేస్తుంది. హూ యామ్ ఐ? నేను జస్ట్ ఒక సర్వెంట్నే, అలాంటిది నన్ను దేవుడు రాజుగా చేస్తాడా? వావ్, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతానా? అది కూడా 10 గోత్రాలు నాకేనా అని ఆశ్చర్యపోతున్నాడు పిల్లలు. ఈ విషయం రాజైన సొలొమోనుకు తెలిసిపోతుంది. అమ్మో, నా పనోడైన యరొబాము రాజైపోతాడా? వాడిని ఎలాగైనా సరే పట్టుకొని చంపేద్దాం అని సొలొమోను రాజు ప్లాన్ వేస్తూ, నా రాజ్యం నా తర్వాత నా కొడుకుకే ఉండాలి, నా ఇంట్లో పనిచేస్తున్న పనివాడికి నా రాజ్యం వెళ్ళటం ఏంటి, వీడిని ఎలాగైనా సరే పట్టుకొని చంపేస్తే ఆ రాజ్యం వీడికి రాకుండా అయిపోతుందని చెప్పి సొలొమోను రాజు ప్లాన్ చేసి ఆ పనోడైన యరొబామును చంపాలని అనుకుంటాడు పిల్లలు. ఈ విషయం యరొబాముకు తెలిసి ఎందుకు వచ్చిన గొడవ, ఈ ఏరియాలో నుంచి పారిపోతే మంచిదని యరొబాము ఐగుప్తు దేశానికి వెళ్ళి చాలా ఇయర్స్
అక్కడే ఉంటాడు పిల్లలు. అయితే సొలొమోన్ రాజు ఎప్పుడైతే చచ్చిపోతాడో తన కొడుకైన రెహబాము నెక్స్ట్ కింగ్గా నిలబడతాడు పిల్లలు. అతడు రాజుగా నిలబడ్డాడని ఐగుప్తు దేశంలో ఉన్న యరొబాము తెలుసుకొని తిరిగి తన దేశానికి వస్తాడు పిల్లలు. వచ్చేసరికి అందరు కలిసి మాట్లాడుకుంటారు. మనం అందరం కలిసి రెహబాము రాజు దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ అడుగుదాం అని మాట్లాడుకొని అందరు కలిసి రాజైన రెహబాము దగ్గరికి వస్తారు. వచ్చి, రాజా, మీ నాన్న సొలొమోను గారు ఉన్నప్పుడు మాతో బోల్డ్ అంత పని చేపించుకొని మాకు రెస్ట్ లేకుండా చాలా కష్టమైన పనులు అప్పగించాడు. మరి మీ నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు రాజు అవుతున్నావు కాబట్టి నీవు మాకు కొంచెం పని తగ్గిస్తే, మాకు కొంత ఫ్రీడమ్ ఇస్తే మేమందరము నీకు సేవ చేస్తామని చెప్పాడు పిల్లలు. కానీ రెహబాము రాజు పెద్దల మాట వినకుండా చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ ఫ్రెండ్స్ అందరు ఏం చెప్తారో ఆ మాటలన్నీ విని, మేము అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టము, మా నాన్న కంటే నేను మీకు ఇంకెక్కువ పనులు చెప్తాను, మీరు ఇంకా కష్టపడి పెద్ద పెద్ద పట్టణాలు కట్టాలి అని రెహబాము రాజు చెప్పాడు పిల్లలు. ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి అస్సలు నచ్చలేదు. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని మాటలు నచ్చవు కదా. టీచర్ పెద్ద హోంవర్క్ ఇచ్చింది అనుకోండి, ఒక్కొక్క కీవర్డ్ని 10 టైమ్స్ రాసుకురావాలి. ఈ పారాగ్రాఫ్ని చూసారా, దీన్ని 15 టైమ్స్ రాయాలంటే అందరూ తలకాయలు పట్టుకొని, ఏం టీచర్ ఈ టీచరు ఇంత వర్క్ ఇస్తుందా, ఏం సార్లు వీళ్ళు, మమ్మీ మా సార్ ఇంత హోంవర్క్ ఇచ్చాడు మమ్మీ, ఆ సార్కి అసలా అని తిట్టుకుంటూ ఉంటారు కదా. ఇంట్లో కూడా చాలామంది, అమ్మో ఇంత వర్కా, ఇన్ని నోట్సా, ఇన్ని అసైన్మెంట్లు, ఇన్ని ప్రాజెక్టులు, నా వల్ల కాదు మమ్మీ, నేను చేయలేను అని అనుకుంటారు కదా పిల్లలు. హోంవర్క్లకే ఇంత బాధపడితే ఇంత బరువైన పనులు చేయడానికి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు చాలా కష్టమైంది పిల్లలు. అందుకే ఆ రెహబాము రాజు కింద ఉండటం వాళ్ళకి ఇష్టం లేక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని యరొబామును రాజుగా అభిషేకిద్దాం అని అందరూ అనుకుని యరొబామును రాజుగా అభిషేకించారు పిల్లలు. ముందే ఒక ప్రవక్త ఈ విషయం చెప్పాడు కదా. ఎవరు పిల్లలు ఆ ప్రవక్త? ఎస్, అహియా ప్రవక్త. అహియా ప్రవక్త చెప్పినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలందరూ యరొబామును రాజుగా అభిషేకిస్తారు. మొత్తం 12 గోత్రాలు కదా, 12 ట్రైబ్స్ కదా. 2 ట్రైబ్స్ ఏమో రెహబాము కింద ఉంటారు, 10 ట్రైబ్స్ ఏమో యరొబాము కింద ఉంటారు పిల్లలు. 10 గోత్రాల వాళ్ళందరూ యరొబామును రాజుగా అపాయింట్ చేసుకున్నందుకు యరొబాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒక సర్వెంట్ని నేను ఇప్పుడు కింగ్ని అయిపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఆయన ఎవరిని బట్టి స్థితికి వచ్చాడో అన్నీ మర్చిపోయాడు పిల్లలు. ఒక పొజిషన్కి రాగానే ఎక్కడ లేని గర్వం యరొబాముకు వచ్చింది పిల్లలు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనల్ని హెచ్చించి ఒక పొజిషన్ ఇస్తే, మంచిగా పాటలు పాడుతున్నావు నాన్న, ఈ సండే స్కూల్లో నువ్వే పెద్ద సింగర్వి అని అంటే చాలు, ఇంకా 2 చేతులు కట్టుకొని నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు అని కొంతమంది చాలా గర్విస్తారు. ఈ మ్యూజిక్ నువ్వు ప్లే చేస్తుంటే సూపర్గా ఉంది, ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ అని ఎవరైనా చెప్పారా, ఇంకా అయిపోయింది, ఇంకా ఒకటే గర్వం. ఎంతోమంది అలాంటి మాటలు వింటున్నప్పుడు మరి ఏమనుకుంటున్నావు అని కాలర్ ఎగరేసుకుంటూ గర్విస్తూ ఉంటారు. నేనే ఈ క్లాస్కి లీడర్ని, నేను ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ని అని గర్విస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. దేవుడు మనల్ని ఒక స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు ఈ పొజిషన్కి మనం రావటానికి మన శక్తి మన బలం కాదు, దేవుని కృపను బట్టే మనం ఈ పొజిషన్కి వచ్చామని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి పిల్లలు. ఓకేనా? అయితే యరొబాము రాజు తన అధికారాన్ని బట్టి గర్వించి ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి ఏమైనా ఆఫరింగ్స్ ఇవ్వాలన్నా, దేవుణ్ణి మహింపరచాలన్నా, దేవుని దగ్గర తమ అవిధేయతలను ఒప్పుకోవాలన్నా అందరూ యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్తుండేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు ఆ యెరూషలేము మందిరము ఎక్కడైతే రెహబాము ఉన్నాడో అక్కడుంది. సో ఈ 10 ట్రైబ్స్ని కనుక మనం రెగ్యులర్గా ఆ మందిరానికి వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తే వాళ్ళందరూ దేవుని మందిరం అనే పేరుతోటి అందరూ రెహబాము రాజ్యంలోకి వెళ్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా వాళ్ళ మనసు మారిపోయి
రెహబామే మాకు రాజు కావాలి అని అన్నారనుకో, ఇంకా మెల్లగా నేను ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటాను, కాబట్టి నాకొక ఐడియా వచ్చింది అని యరొబాము ఏం చేశాడంటే దానులో ఒక బలిపీఠం, బేతేలులో ఒక బలిపీఠం కట్టాడు. అంటే బలిపీఠం దగ్గరికే ప్రజలందరూ వచ్చి దేవునితో మాట్లాడుకుంటారనమాట. మనం ఎలాగైతే చర్చ్కి వస్తామో ప్రేయర్ చేయడానికి, వర్షిప్ చేయడానికి, ఆఫరింగ్స్ ఇవ్వడానికి, వాళ్ళందరూ బలిపీఠాల దగ్గరకు వెళ్తుండే వాళ్ళు దేవునికి ఆఫరింగ్స్ ఇవ్వడానికి. అందుకని యరొబాము ఇశ్రాయేల్ ప్రజలందరితో ఏమన్నాడంటే, మీరందరూ కష్టపడి యెరూషలేం దాకా వెళ్ళి వర్షిప్ చేసుకొని దేవుని మహింపరచడానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనందరం ఇక్కడే ఒక బలిపీఠం కట్టేసుకుందాం అని దానులో ఒక బలిపీఠం, బేతేలులో ఒక బలిపీఠం కట్టాడు. అది అతను చేసిన పెద్ద మిస్టేక్. అంతేకాదు పిల్లలు, యాజకులుగా ఉండటానికి దేవుడు కొంతమందిని సెపరేట్ చేసుకుంటాడు, కానీ యరొబామే యాజకుల్ని సెలెక్ట్ చేసి అతి పరిశుద్ధంగా ఎంచే దేవుని మందిరపు పనులు చేయడానికి వాళ్ళని అపాయింట్ చేశాడు. అంతేకాదు పిల్లలు, దేవుడు చెప్పని ఒక కొత్త పండుగ దినాన్ని యరొబాము స్టార్ట్ చేశాడు. అలా చేయటం మాత్రమే కాకుండా బేతేలులో ఉన్న బలిపీఠం మీదకెక్కి తానే ఒక యాజకుడిగా నిలబడి దేవునికి మరి బలి ఇచ్చేస్తున్నాడు పిల్లలు. యాక్చువల్గా బలి ఇవ్వాల్సిన పని రాజుది కాదు పిల్లలు, యాజకుంది. కానీ మరి యరొబాము దేవునికి చాలా కోపం తెప్పించే పని చేస్తూ తనే ఒక యాజకుడిగా నిలబడ్డాడు పిల్లలు. ఇంతలో యూదా నుండి బేతేలుకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రాఫెట్ వస్తూనే బలిపీఠం మీద యరొబాము రాజు బలి అర్పిస్తుంటే చూసి వెనక నుండి సడన్గా వచ్చి, బలిపీఠమా బలిపీఠమా, యోషియా అనే ఒక రాజు వస్తున్నాడు, ఆయన వచ్చిన తర్వాత నీ మీద ఎవరైతే ఆఫరింగ్స్ ఇస్తున్నారో ఆ యాజకుల్ని ఈ బలిపీఠం మీద అర్పిస్తాడు, కావాలంటే ఈ బలిపీఠం బద్దలైపోతుంది, ఇదే ప్రూఫ్ అని చెప్పాడు పిల్లలు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యరొబాము చాలా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి చేయి చాపి ఆ మనిషిని పట్టుకోండి అని కేకలేస్తున్నాడు పిల్లలు. ఎప్పుడైతే యరొబాము ఇలా చేయి చాపి అతన్ని పట్టుకోండి అన్నాడో యరొబాము చెయ్యి అంతా ఎండిపోయింది పిల్లలు. ఎప్పుడన్నా మీరు ఎండిపోయిన చెయ్యిని చూసారా? ఎప్పుడు చూడలేదు కదా. ఎండిపోయిన ఆకు తెలుసు, ఎండిపోయిన ఫ్రూట్ తెలుసు, ఎండిపోయిన చెట్టు తెలుసు, కానీ ఎండిపోయిన మనిషి ఆర్గన్ ఎలా ఉంటుందో కదా. కానీ ఆ రోజు దేవుని కోపం వచ్చింది పిల్లలు. యరొబాము చెయ్యి ఎండిపోయింది. అప్పుడు చాలా భయమేసి యరొబాము రాజుకు చెయ్యి వెనక్కి తీసుకోవడం రాక, ప్రవక్త గారు నా కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్, నా కోసం ప్రేయర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ ప్రవక్త రాజు కోసం ప్రార్థన చేస్తే అప్పుడు తన చెయ్యి తిరిగి బాగైపోయింది పిల్లలు. పిల్లలు, మనం కూడా బ్యాడ్ పనులు చేస్తే దేవుని కోపం మనము కూడగట్టుకున్న వ్యక్తులం అవుతాం. ఏది చేస్తే దేవుని కోపం వస్తుందో తెలిసినప్పుడు దాన్ని చేయకుండా జాగ్రత్త పడటం ఎంతైనా సేఫ్. కావాలని మొండిగా అలాగే రిపీటెడ్గా బ్యాడ్ పనులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఎదుర్కోవాల్సిందే పిల్లలు. అందుకే యరొబాము రాజు తాను చేసిన బ్యాడ్ పనుల వల్ల మరి నెక్స్ట్ కమింగ్ కింగ్స్ అందరికీ ఒక బ్యాడ్ మోడల్గా ఉన్నాడు పిల్లలు. మన లైఫ్లో దేవుడు మనల్ని ఒక పొజిషన్లో పెట్టాడు పిల్లలు. మీ స్కూల్లో మీకు ఒక పొజిషన్ ఉంది, మీ ఫ్యామిలీలో మీకు ఒక పొజిషన్ ఉంది, మీ సండే స్కూల్లో కూడా మీకు ఒక పొజిషన్ ఉంది. మీరున్న స్థానంలో దేవుని మహిమపరుస్తూ అనేక మంది పిల్లలకు, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి. కానీ అరే వాడితో మాత్రం ఫ్రెండ్షిప్ చేయకురా, వాడు ద మోస్ట్ బ్యాడ్ పర్సన్ ఇన్ ద క్లాస్, వాడు అస్సలు మంచోడు కాదురా, వాడికి డిసిప్లినే లేదురా, వాడికి శుభ్రమే లేదు, వాడు అసలు చదవని కూడా చదవడు, వాడి క్యారెక్టర్ మంచిది కాదు అని మన గురించి ఎవరు చెప్పుకోకూడదు పిల్లలు. ఆమెతో అస్సలు మాట్లాడకు, ఆమె అస్సలు మంచిది కాదని మన గురించి ఎవరైనా చెప్తున్నారంటే ఎక్కడో మనం చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నాం. అది మర్చిపోకూడదు పిల్లలు. చూశారు కదా, యరొబాము నెక్స్ట్ ఇజ్రాయెల్ కింగ్ గురించి మాట్లాడటానికి దేవుడు ప్రతి బ్యాడ్ కింగ్ గురించి చెప్పాలి అంటే యరొబాము లాంటోడే అని చెప్పేవాడు పిల్లలు. చూసారా, నెక్స్ట్ జనరేషన్కి ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడో. అలా మనం ఉండకూడదు పిల్లలు. అరే నాన్న నువ్వు కూడా ఆ బాబులాగుండు, అమ్మ నువ్వు కూడా ఆ పాపలాగుండని మనల్ని ఇతరులకు ఒక గుడ్ ఎగ్జాంపుల్గా చూపించాలి. అలా
అలాంటి లైఫ్ మనం లీడ్ చేయాలి. అంతేగాని గర్వించి మరి దేవునికి కోపం తెచ్చే పనులు మనం ఎప్పుడు చేయకూడదు పిల్లలు. కొన్ని రోజుల తర్వాత యూదా రాజైన అబియాకు ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు యుద్ధం జరిగింది పిల్లలు. యూదా వాళ్ళేమో చాలా తక్కువ మంది ఉన్నారు, ఇశ్రాయేలు వాళ్ళు 10 గోత్రాలు కదా, బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వస్తే యూదా వాళ్ళు అనుకున్నారు, మనం పని అయిపోయిందిరా, ఇంతమందిమే ఉన్నాం, మనం ఎలా చేయాలి అని కొంచెం భయపడ్డారు. వెంటనే వాళ్ళందరూ ఒక పని చేశారు. అదేంటంటే రాజైన అబియాతో కలిసి అందరూ ప్రేయర్ చేశారు. ప్రభువా, ఈ యుద్ధంలో మాకు హెల్ప్ చేయండి, మాకు మీరే ధైర్యం ప్రభువా, మీ మీద మేము ఆధారపడుతున్నాం, మాకు ఎలాగైనా సహాయం చేసి మాకు విజయం ఇవ్వండి అని అబియా రాజు అలాగే యూదా ప్రజలందరూ ప్రేయర్ చేస్తే దేవుడు గొప్ప విజయం ఇచ్చి యెరోబాము సైన్యం అంతటిని ఘోరంగా ఓడిపోయేలాగా చేశాడు. అంతేకాదు, ఇంతకాలం దేవుడు తన ప్రజలందరి మీద రాజుగా ఉండడానికి యెరోబామును నమ్మాడు కదా, కానీ యెరోబాము ఎంత అపనమ్మకస్తుడుగా ఉన్నాడో, తన అధికారాన్ని బట్టి గర్వించాడు కాబట్టి ఎక్కడ సరైన రాజుగా ఉండలేకపోయినందుకు దేవునికి చాలా కోపం వచ్చి దేవుడు యెరోబామును పనిష్ చేయగా యెరోబాము చచ్చిపోయాడు పిల్లలు. చూశారు కదా, నాకంటే ఎవరు గొప్ప ఇక్కడ, నేనే అందరికంటే పెద్ద లీడర్ని, ఇప్పుడు ఆయన కింగ్ అని తన పొజిషన్ని బట్టి గర్వించిన యెరోబాము ఏ 2 గోత్రాలు చిన్నగా కనిపించాయో ఆ 2 గోత్రాల మీదే విజయం సంపాదించలేక ఘోరాతి ఘోరంగా ఓడిపోయి చనిపోయాడు. ఇందాక మనం చూసాం కదా, ఓక్ ట్రీ, నేను ఇంత బలంగా ఉంటాను, నేను ఇంత స్ట్రాంగ్ ఉంటాను, ఏ గాలి నన్ను ఏం చేయలేదు, మీరే బలహీనులు, నేనే చాలా స్ట్రాంగ్ అని గర్వించిన ఓక్ ట్రీ డమాల్మని పడిపోయింది. ఆ చిన్న చిన్న మొక్కలు ఇంకా బతికే ఉన్నాయి. అందుకే ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే గర్వం పనికిరాదు. ఎంత గర్విస్తామో అంత ఓడిపోతాం, ఎంత గర్విస్తామో అంతగా మన లైఫ్ పాడైపోతుంది పిల్లలు. మరి ఏం చేయాలి అనంటే, ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నువ్వు ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉండుండొచ్చు, మంచి పొజిషన్ నీకు ఉండుండొచ్చు, బట్ ఎప్పుడు ఒక మాట చెప్పాలి చెల్లి తమ్ముడు, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, కానీ నా గొప్పతనం ఏది లేదని ఎప్పుడైతే దేవునికి నువ్వు మహిమను తెస్తావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు చెల్లి తమ్ముడు. ఓకేనా? ఈరోజు నుంచి హంబుల్గా ఉందామా మరి? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. గర్విస్తే ఎలా పాడైపోతామో, హంబుల్గా ఉంటే ఎలా మా జీవితాలను కాపాడుకుంటామో ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడారు. గర్వించిన ఓక్ ట్రీ అలాగే గర్వించిన యెరోబాము రాజు ఎలా పతనమైపోయారో మా ముందు పెట్టారు ప్రభువా. ఒకవేళ మేము అలాగే ఉంటే మాకు కూడా పనిష్మెంట్ వస్తుందని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభువా. ఈ లెసన్ వింటున్న మా జీవితాల్లో దేనిని బట్టి మేము గర్వించకుండా తగ్గింపు కలిగి నిన్ను మహిమపరుస్తూ, మేము ఎక్కడున్నామో ఆ స్థితిని బట్టి, మాకిచ్చిన ప్రతి వాటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మాత్రమే మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని, గర్వం అనే పాపము నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని, హ్యూమిలిటీ మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 పేతురు 5:5, 1 Peter 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. మరోసారి నేర్చుకుందామా? 1 Peter 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఓక్ ట్రీ దేనిని బట్టి గర్వించింది? గర్వించిన ఓక్ ట్రీ ఎందుకు పడిపోయింది? సొలొమోను రాజు యెరోబామును ఎవరి మీద లీడర్గా అపాయింట్ చేశాడు? యెరోబాము చేసిన 3 మెయిన్ మిస్టేక్స్ ఏంటి? బేతేలులోని బలిపీఠం దగ్గర యెరోబాముకు దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి?